మహారాష్ట్రలో కొత్త సర్కారు ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు 19 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దాదాపు 2,000 మంది వీవీఐపీలో అటెండ్ కానున్నారని, 40,000 మంది కార్యకర్తలు తరలివస్తారని కూటమి వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లతో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లను గెలుచుకున్నాయి. అయితే తానే సీఎంగా కొనసాగుతానంటూ శివసేన చీఫ్ షిండే పట్టుబడడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి బుజ్జగించింది. చివరకు 11 రోజుల తర్వాత షిండే పట్టు విడవడంతో ఫడ్నవీస్కు లైన్ క్లియర్ అయింది. నిన్న షిండేను ఆయన అధికారిక నివాసంలో ఫడ్నవీస్ కలిశారు. సీఎంగా మద్దతు ఇవ్వాలని కోరారు. షిండే అంగీకరించడంతో 11 రోజులకు ఉత్కంఠకు తెరపడింది. ముంబై విధాన్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్లు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీల సమక్షంలో ఫడ్నవీస్ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ కలిసి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇవాళ సాయంత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, మరికొందరు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.